హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు జున్నుగడ్డి స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్లని 2 తీసుకోవాలి. వాటర్ ఏం కలపకూడదండి, అప్పుడైతేనే స్వీట్ చక్కగా వస్తుంది. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పాలు మరిగేంత వరకు ఉంచాలి. జున్నుగడ్డి ప్యాకెట్లు ఈ విధంగా ఉంటాయి. దీన్ని చైనా గ్రాస్ అని కూడా అంటారండి. ఇవి కట్ చేసుకొని ఇవి 2 పాల ప్యాకెట్లకి 2 చైనా గ్రాస్ ప్యాకెట్లు పడతాయండి. ఇవి వాటర్తో ఒకసారి శుభ్రం చేసుకొని తరువాత హాట్ వాటర్ వేసుకొని పాలు మరిగేంత వరకు ఉంచుకోవాలి. కాగిన పాలల్లో ఇప్పుడు మనం ఈ చైనా గ్రాస్ వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద 10 నిమిషాల వరకు కరిగించుకోవాలండి గరిటె సహాయంతో. కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా పలుకు ఉందండి, ఇంకొక 2 నిమిషాలు ఈ పలుకు మొత్తం కరిగేంత వరకు తిప్పుకోవాలండి. మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక పెద్ద గ్లాసు షుగర్ని వేసుకొని ఈ షుగర్ కూడా కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి నెయ్యిని రాసుకొని ఈ పాల మిశ్రమాన్ని పోసుకోవాలండి. కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ అయితే ముక్కలు మంచిగా వస్తాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేసుకొని ఒక 1 అవర్ వరకు చల్లారనివ్వాలి. ఇంకా తొందరగా కావాలి అంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. చూసారు కదండి, ఈ విధంగా గట్టిగా రెడీ అయిపోయింది మన జున్నుగడ్డి స్వీట్. మనకి నచ్చిన షేపులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. చూసారు కదా, చక్కగా వచ్చాయి. జున్నుగడ్డి స్వీట్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.